హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది మా మ్యారేజ్ డే వీడియో. మే 28న మా మ్యారేజ్ డే అయ్యింది. మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ మా ఆయనకి నాకు పరిచయం మాత్రం 16 ఇయర్స్ అనమాట. 2009లోన పరిచయం అయ్యాము. 2015లోన మ్యారేజ్ అయ్యింది. లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఇంకా మ్యారేజ్ డే కాబట్టి గుడికి వెళ్తాము, లేదంటే ఇంట్లో పూజ చేసుకుంటాం కదా. ఇంకా నేను రోజు రొటీన్గా పూజ చేస్తాను. పూజ అయితే చేసుకుంటున్నాను. సారీ అయితే కట్టుకున్నానండి ఆ రోజు. మా ఆయన కూడా డ్యూటీకి సెలవు పెట్టేశారు. ఆ రోజు అయితే వెడ్నెస్డే కదా, ఈ మే 28 వెడ్నెస్డే వచ్చింది. వెడ్నెస్డే హాఫ్ డే 2 o'clockకి అలా వస్తారు ఆఫీస్ నుంచి. కానీ అయినా నేను సెలవు పెట్టేయమన్నాను ముందు రోజు. అంటే హాఫ్ డే కదా, ఎందుకు లీవ్ పెట్టడం అని చెప్పి అన్నారు. నేను అసలు ఊరుకోలేదనమాట. సెలవు పెట్టేయమని చెప్పాను. లీవ్ అయితే పెట్టేశారు ఆఫీస్కి. ఇంట్లోనే ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేస్తాను, తినేశారు. ఇంకా తర్వాత నేను పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. మొన్న ఒక వ్లాగ్ అయితే పెట్టాను కదా, అందులో చెప్పాను పూజ చేయకూడదని చెప్పి. ఇంకా వెడ్నెస్డే వరకు పూజ చేసుకున్నాను తెలియకుండా. తర్వాత తెలిసింది. పూజ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తామండి. బేకరీ షాప్లో ఇంకేం తీసుకొని రాలేదు. కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైము సూజీ కాకన్నా గోధుమ పిండితో ట్రై చేశాను అనమాట. ఎప్పుడు నేను సూజీ రవ్వతోనే చేస్తాను కేకు, కానీ ఈసారి మాత్రం గోధుమ పిండితో చేశాను. చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా మళ్ళీ చేస్తే మొత్తం వీడియో అయితే చేసి పెడతాను. ఇప్పుడు ఎలా చేశాను అనేది వీడియో ఉండదు. ఇంకా హడావిడిగా చేసుకున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఆ తర్వాత పూజ చేసుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా ఆయన కాలుకైతే దండం పెట్టుకుంటానండి. ఇక్కడ దండం పెట్టుకున్నప్పుడు చూడండి, చాలా సరదా పడిపోతారు. దీనికోసం అయితే వెయిట్ చేస్తారనమాట. కాలు దండం పెట్టినప్పుడు చూడండి ఫేస్లోన ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నారో. అదేం సరదో కానీ కాలుకి దండం పెడితే మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా గిఫ్ట్ సంగతి అయితే దాని గురించి చెప్తాను. మా పాప అదే అంటుందన్నమాట, గిఫ్ట్ ఏం లేదా అని చెప్పి. దాని గురించి అయితే మాట్లాడుకుందాము. ఇంక ఇక్కడ నుంచి కేక్ చూడండి, కేక్ ఇదే అనమాట చేశాను. మీదన డ్రై ఫ్రూట్స్, సెంటర్లోన టూటీ ఫ్రూటీ ఇలా డెకరేషన్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. సూజీ కన్నా ఆటతోని టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి, నేను మా ఆయన మా పాప డ్రా చేసింది అనమాట పేపర్ మీద. చాలా బాగా వేసింది, డ్రా చేసింది. దాని మీద హ్యాపీ యానివర్సరీ డాడీ మమ్మీ అని చెప్పి రాసింది. ఇంకా చిన్న గిఫ్ట్ అది మా పాప తరపున అనమాట. విష్ చేస్తుంది వాళ్ళ డాడీకి. ఇంకా నాకు కూడా చేసింది. కేక్ అయితే కటింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ బాగుందండి. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట కేక్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఫస్ట్ టైము ఆటాతో చేశాను కదా, చాలా బాగా వచ్చింది. ఎప్పుడు సూజీతో చేసేదాన్ని అంత ఇష్టపడి తినేవారు కాదు. మా ఆయనకు కూడా ఇష్టం ఉండేది కాదు. ఏదో అలా తినేవారు. కానీ ఇది మాత్రం బాగా నచ్చేసిందంట. ఆటతో చేసింది బాగా వచ్చిందండి. నేను అంటే హడావిడిగా చేసినా సరే చాలా బాగా వచ్చింది. చూసి చేశాను, యూట్యూబ్లోనే చూసి చేశాను. కానీ బాగానే ఉంది టేస్ట్ మాత్రం. ఇంకా ఆ రోజు లంచ్ స్పెషల్స్ ఇంట్లో ఏం చేసుకోలేదు. బయటకైతే వెళ్తున్నాము హోటల్కి. కానీ ఇంట్లో చేసుకుంటే బాగుండు అనిపించింది. బయట తిన్నప్పుడు అలా అనిపించింది అనమాట. ఇంట్లోనే మనం వండుకుంటే బాగుండు అనిపించింది. కానీ మ్యారేజ్ డే కదా, ఎప్పుడు ఇంట్లోనే 24 hours మనం వండుకుంటాము. బయట కూడా అలా టేస్ట్ చేద్దాం అని చెప్పి వెళ్ళాము. ఇంకా లంచ్ చేసిన తర్వాత బయటకి ఎక్కడికైనా వెళ్దాము అని అనుకున్నా. కానీ ఇక్కడ వర్షాలు, బెల్గాంలో ఎక్కువగా ఏం ప్లేసులు లేవు. అదే మన వైజాగ్లో అయితే బీచ్లు అన్నీ ఉంటాయి కదా, బాగుంటాయి. మేము అండమాన్లో ఉన్నప్పుడు కూడా బీచ్కి ఎక్కువగా వెళ్ళేవాళ్ళం. సండేలు కానీ ఇలా మ్యారేజ్ డే వచ్చినా సరే అలా తిరిగేవాళ్ళం అనమాట ఎక్కడికైనా సరే. ఇక్కడ అంతగా ఏం లేవండి. బెల్గాంలోన వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. ఇప్పుడైతే అవి అంతగా ఉండదు. ఆగస్టులోనే ఎక్కువగా వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అప్పుడైతే వెళ్తాము చూడడానికి. ఇంక ఇక్కడ చూడండి, మా పాపకి కేక్ తినిపిస్తున్నాము మేము కూడాను. గిఫ్ట్ గురించి చెప్తాను అన్నాను కదా, 1 week ముందే డ్రెస్సులు తీసుకున్నారు. ఇంకా అందుకని ఆ రోజు ఏం అడగలేదు. డ్రెస్సులు తీసుకోకపోతే మాత్రం కంపల్సరీగా అడుగుతాను గిఫ్ట్ ఏదో ఒకటి తీసుకోమని. మంత్లో ఏదో ఒకటి తీసుకుంటారండి, కొంటారు.
కానీ నేనేంటంటే మా ఆయన ఏది కొంటానంటే అప్పుడు రెడీగా ఉంటాననమాట. వెళ్ళి వెంటనే కొనేసుకుంటాను. దానికి పోస్ట్‌పోన్ చేయను. అంటే మంచి ముహూర్తాలు అది బంగారం గానీ, డ్రెస్సులు గానీ ఏవైనా సరే తర్వాత వెళ్దాము, రేపు వెళ్దాం అని చెప్పను. రెడీ అయిపోతాను. వెంటనే షాపింగ్‌కైతే వెళ్ళిపోయి తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మైండ్ చేంజ్ అయిపోద్ది కదా జెంట్స్‌కి. తర్వాత మనకి మంచిగా ఉన్నప్పుడు కొనుక్కుందామన్నా మిస్ అయిపోతామనమాట. అందుకనే నేను తీసుకుంటాను అలాగా. ప్రతి అమ్మాయికి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ రావాలని కోరికైతే ఉంటది గదా! నాకైతే ఆ కోరిక నెరవేరిపోయింది మా ఆయనొచ్చిన తర్వాత. ప్రతి భార్యాభర్తల మధ్యన కూడా సమస్యలనేవి ఉంటాయండి. చిన్న చిన్నవి. వాటిని పెద్దవి చేసుకోపోవడమే మంచిది. ఏవైనా చిన్నవి గొడవలు గాని వచ్చినప్పుడు మనం ఎంత తగ్గిపోతే అంత మంచిది. అసలు గొడవలు రావడానికి కారణం 3 కారణాలైతే ఉన్నాయి. ఒకటి కోపము, ఇంకొకటి మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు, ఇంకొకటి వ్యసనము. ఈ రెండిట్లో డేంజరస్ వ్యసనము. ఈ వ్యసనం జోలికి వెళ్ళామంటే నిజంగా లైఫ్ పార్ట్నర్‌తోని జర్నీ చేయడం చాలా కష్టంగా ఉంటది. అసలు హ్యాపీగా ఉండలేము కూడాను. అంత డేంజరస్ మాట. వ్యసనం జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఈ 2 కొంచెం మనం మార్పు చేసుకోవచ్చు. చేంజ్ జేయొచ్చు గానీ, ఈ వ్యసనం మాత్రం జోలికెళ్ళామంటే నిజంగా అది మార్చుకోవడం చాలా కష్టం. మైండ్ కూడా చాలా డిస్టర్బెన్స్ కూడా అవుతూ ఉంటది. మాకు పెళ్లయ్యి 10 సంవత్సరాలు అయిందని చెప్పాను కదా! ఇంకా మా ఆయన గురించి చెప్తాను. మా ఆయనకైతే కొంచెం కోపం ఎక్కువే అండి. గట్టిగా కోపడ్డారంటే నేనసలు ఆర్గ్యుమెంట్ చేయను. మధ్యలో డిస్కషన్ చేయడం అలాంటివేముండవు. కోపంలో ఉన్నటప్పుడు సైలెంట్‌గా ఉంటాను. ఇంకా మాట్లాడననమాట. 2 డేస్, 1 డే వరకేనండి. 2 డేస్ కూడా కాదు. 1 డే మాట్లాడకపోతే చాలు మా ఆయనకి అసలేమీ తోచదు. తర్వాతొచ్చి మాట్లాడేస్తారు. కూల్ చేస్తారు. కూల్ చేసినప్పుడు మా ఆయన కూల్‌గా ఉన్నప్పుడు అప్పుడు డిస్కషన్ చేస్తాననమాట. కానీ ఎప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ గట్టా అలాంటివి చేయను. అది మంచిది కూడా కాదు ఇద్దరికిను. అందుకని చెప్పి నేనెప్పుడు అలా చేయలేదు. ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాననమాట. కానీ కోపం ఎక్కువ ఉన్న వాళ్ళే ప్రేమ ఎక్కువ చూపిస్తారు. అది నాకు బాగా తెలుసు. మీలో ఎంతమందికి తెలుసనేది కామెంట్ చేయండి. కానీ కోపం అయితే ఉండాలి. కోపం ఉన్నప్పుడే ప్రేమ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు గదా! ఇంకా ఇదిగోనండి రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. మేమైతే బెల్గాంలో ఆహ్, రిపీట్ అవ్వదనమాట. వెళ్ళే హోటల్‌కే వెళ్ళము. ఎందుకంటే టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటాయి గదా! చూడాలి అన్ని హోటల్స్‌లోన టేస్ట్ ఎలా ఉంటాయో చూడాలని జెప్పి, ఇది ఒక హోటల్ అనమాట. ఇక్కడికొచ్చాము. ఇది కూడా ఫేమస్ అని చెప్పారు. ఇంక చూస్తున్నాము ఏం ఆర్డర్ చేయాలా అని చెప్పి. అన్నీ ఒకసారిగా ఆర్డర్ పెట్టకూడదు. అంటే చూసుకొని చేద్దామని చెప్పి అనుకున్నాం గానీ, వాళ్ళైతే కొంచెం లేట్ చేస్తున్నారని జెప్పి మేమైతే ఒకసారిగే చెప్పేసామండి ఇక్కడ. అంటే కొంచెం లేట్ అయితే అవుతుంది ఒక ఐటెమ్‌కి. అందుకని ఇంకొకసారిగా చెప్పేసాము. ఒక స్టార్టర్ అయితే చెప్పాము. బేబీ కార్న్ స్టార్టర్ అది బావుంది. ఎక్కడైనా సరే స్టార్టర్సే బావుంటాయన్నమాట. తర్వాత నాన్ అయితే చెప్పామండి. మొత్తం 6 పీసెస్ అనమాట. అంటే ఒకటి 2 చేస్తున్నారు. నాను అది బటర్ నాన్ అనుకుంటాను. ఇంక ఇదిగోనండి ఫస్ట్ అయితే స్టార్టర్స్ ఇచ్చారు తెచ్చి. చాలా వెయిట్ చేసామనమాట. అంటే ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ వెయిటింగ్ అయిపోయింది. ఇంక తర్వాత నాన్ తీసుకొచ్చారు. దానికి కర్రీ ఏటంటే మష్రూమును, బేబీ కార్న్ అది కూడా మసాలా కర్రీ అనమాట. నాన్ అయితే బావుందండి. మష్రూమ్ కర్రీ అంత టేస్ట్ ఏం లేదు. ఈ స్టార్టర్స్ కూడా బానే ఉంది. ఎక్కడైనా స్టార్టర్స్ బానే ఉంటాయి. ఇంకా మేము బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టేసామనమాట. మాకైతే నాన్ తింటేనే అది ఎక్కువగా అయిపోయింది. అసలు తినలేకపోయాము. 2 ఎక్కువైపోయాయి మాకు. మైదాతో చేస్తారు గదా నాను. స్టమక్ అనేది ఫుల్ అయిపోయినట్లా అనిపించింది. ఇంకా బిర్యానీ చెప్పేసాం వెజ్ బిర్యానీ. అది క్యాన్సిల్ చేద్దామని వాళ్ళకి పిలిచి క్యాన్సిల్ చేసేయండి బిర్యానీ ఇదే ఎక్కువైపోయిందని చెప్పి చెప్పామనమాట. వాళ్ళేంటంటే ఇంకా ఆర్డర్ ఇచ్చేసారు కదా! చేసేస్తున్నారు అని చెప్పారు. సర్లే ఇంక తినలేము ఇక్కడ కూర్చొని ఎంతసేపు కూర్చొని తింటాము అని జెప్పి పార్సెల్ చేసేయమన్నాము. నైట్‌కైతే అది తినేద్దాంలే అని జెప్పి. అదైతే పార్సెల్ చేసేసారండి వెజ్ బిర్యానీ. ఇంకిదిగో కర్రీను, నాను తినేసి మంచిగా ఇంక ఇంటికైతే బయలుదేరాము. మధ్యలో ఒకటి పార్క్‌లాగుంది. అక్కడ ఆపేసి కొన్ని రీల్స్, ఫోటోస్ అవి తీసుకున్నామనమాట. గుర్తుగా ఉంటాయి గదా! మ్యారేజ్ డే అని జెప్పి తీసుకున్నామనమాట. తర్వాత పెడతాను షార్ట్స్‌లోన ఆ రీల్స్ అనేవి. ఇంక మనం శారీ కట్టాము, మంచిగా రెడీ అయ్యామంటే ఫోటో ఏదో ఒకటి తీసుకోవాలి. గుర్తుగా ఉంటది. ఎప్పుడు మంచిగా రెడీ అవ్వము కదా! ఏవైనా ఇలాంటివి స్పెషల్ అయినవి ఉంటాయి. బర్త్‌డే గానీ, మ్యారేజ్ డే అలాంటివున్నప్పుడు మంచిగా రెడీ అవుతాం. ఫోటో తీసుకొని ఉంచుకుంటే బావుంటది. ఇంక ఇదేనండి మా మ్యారేజ్ డే వ్లాగు. ఈ వీడియో నచ్చిందా అనుకుంటున్నాను. నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.